ఈ సెషన్లో మనం విజువల్ బేసిక్ ఎడిటర్ దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూస్తాం. మరి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ చూడబోయే ముందర ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న ఎక్సర్సైజ్ ఫైల్ని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్లో మీకు ఎక్సర్సైజ్ ఫైల్స్ కింద VBA అనే డైరెక్టరీ కింద చాప్టర్ 1లో ఇక్కడ VB ఎడిటర్ అని రెండు ఉన్నాయి. బట్ ఫస్ట్ది చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్షీట్ అని ఉంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాక్రో చేసి ఉన్నది దాంట్లో, కాబట్టి మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్షీట్ అనమాట అది. దాన్నే ఓపెన్ చేసుకోండి. రెండోది కిందది ఓపెన్ చేయొద్దు. సో మీరు ఎక్సెల్లో VB ఎడిటర్ని ఓపెన్ చేసుకోవాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ మీరు మ్యాక్రోస్ చేసుంటే కనుక మీ యొక్క ఎక్సెల్ షీట్లో డైరెక్ట్గా ఇక్కడ వ్యూలోకి వెళ్ళండి. మ్యాక్రోస్, వ్యూ మ్యాక్రోస్. సో ఇక్కడ చేంజ్ ఫార్మాట్ అనే మ్యాక్రో ఆల్రెడీ చేస్తుంది దీనికి, కాబట్టి ఎడిట్ అంటే మీరు ఆ యొక్క ఎడిటర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దీంట్లో నుంచి బయటకు వచ్చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ఆల్ట్ Q కానీ లేదంటే ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అండ్ రిటర్న్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇది ఒక విధానం. ఏంటి, ఆల్రెడీ మ్యాక్రోస్ ఉన్నట్లయితే వ్యూ మ్యాక్రోస్ ద్వారా వెళ్ళచ్చు. లేదంటే ఆల్ట్ F11 కీబోర్డ్లో ఆల్ట్ F11 ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ యొక్క VB ఎడిటర్లోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్. మన ఫైల్ ఏమో VB ఎడిటర్ .xlsm అని ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది కోడ్ రాసే విండో అన్నమాట. కోడ్ విండో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి అంటాం. అంటే మీ యొక్క ఎక్సెల్లో ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అవంతా కూడా లిస్ట్ వస్తాయి ఈ ప్రాజెక్ట్ కింద. చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆబ్జెక్ట్స్ మన ఫైల్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనే 3 ఉన్నాయి. అండ్ వర్క్ బుక్ అనేది ఉంది. దేని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్. అట్లనే ఎక్సెల్ షీట్ మీద క్లిక్ చేస్తే దాని మీద దానికి ఉన్న ప్రాపర్టీస్. అండ్ డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఇట్లా కోడ్ ఎడిటర్ వస్తుంది. దానికి సంబంధించిన కోడ్ రాసే విండో రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ మీకు లేదు అనుకుంటే ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంది. ఈ టూల్ బార్లో మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ తీసుకోవచ్చు, లేదంటే Ctrl+R ప్రెస్ చేసినా కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ రావాలనుకోండి, Ctrl+R అంటాను. ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ రావడం జరిగింది. వీటి మీద డబుల్ క్లిక్ చేస్తే కోడ్ విండో వస్తుంది. లేదంటే ప్రాపర్టీస్ విండో మీరు F4 ప్రెస్ చేసినా కానీ ఆ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ చూపించేదానికి ప్రాపర్టీస్ విండో రావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా అన్నమాట. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ మాడ్యూల్ ఆల్రెడీ ఒక మ్యాక్రో రాస్తున్నాం, దానికి సంబంధించిన కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఓన్గా ఏదన్నా కోడ్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వర్క్ బుక్ అనే దాని మీద డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, కోడ్ విండో రావడం జరిగింది. ఈ కోడ్ విండో వేరు, ఈ కోడ్ విండో వేరు. వీటిని మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ రాస్తున్నాను ఇక్కడ. ఈ కోడ్ ఏంటి అనేది తర్వాత మనం నెక్స్ట్ సెషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రైవేట్ సబ్ వర్క్ బుక్ అండర్స్కోర్ బిఫోర్ క్లోజ్
అంటే వర్క్ బుక్ క్లోజ్ కాబోయే ముందర అనేది అక్కడ ఈవెంట్ అనమాట. క్యాన్సిల్ యాజ్ బూలెన్ అని ఇస్తాను. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేయగానే ఎండ్ సబ్ అని రావడం జరుగుతుంది. మరి వర్క్ బుక్ క్లోజ్ కాబోయే ముందర ఏం జరగాలి అనేది ఈ ఎండ్ సబ్కి ప్రైవేట్ సబ్కి మధ్యలో మనం రాయొచ్చు. సో ఇఫ్ మీ డాట్ మీ అంటే ప్రజెంట్ ఉన్న వర్క్ బుక్, మీ డాట్ సేవ్డ్ ఈక్వల్ టు ఫాల్స్. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకుందాం. ఏంటది? వర్క్ బుక్ ఆబ్జెక్ట్. సేవ్డ్ అనేది ఇక్కడ ఏంటది? అది ఒక ప్రాపర్టీ. మరి ఫాల్స్ అయితే అంటే సేవ్ కాకుండా వర్క్ బుక్ క్లోజ్ అయిపోతున్నట్లయితే మనం ఏం చేయాలి? మీ డాట్ సేవ్. సో ఈ కోడ్ ద్వారా ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీరు పొరపాటున బుక్ క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, సేవ్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట ఈ కోడ్ ద్వారా. సో చూడండి, ఇక్కడ వర్క్ బుక్ ఆబ్జెక్టు, దానికి బిఫోర్ క్లోజ్ అనేది ఈవెంట్, దానికి కోడ్ ఇది. ఓకే, ఈ వర్క్ బుక్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే. మరి ఈ కోడ్ ఎలా రాయాలి ఏంటి అనేది మొత్తం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరిగిందంతే. మరి మీకు అసలు ఈ యొక్క ఎక్సెల్లో ఏ ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రజెంటు అని మొత్తం చూడాలి అనుకోండి. ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ బ్రౌజర్ అని ఉంది, లేదంటే F2 అని ప్రెస్ చేసినా కానీ వస్తుంది. ఆబ్జెక్ట్ బ్రౌజర్ దాని మీద క్లిక్ చేస్తే మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నీ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బుక్ ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఇది వర్క్ బుక్ ఆబ్జెక్ట్. మరి ఈ వర్క్ బుక్ ఆబ్జెక్ట్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ ఈవెంట్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి మెథడ్, ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెథడ్, ఇది ప్రాపర్టీ, ఇదేమో ఈవెంట్. ఈ గుర్తులే చెప్పేస్తాయి మీకు మెథడ్ ఏది, ప్రాపర్టీ ఏది, ఈవెంట్ ఏది అనేది. ఓకే, అట్లా ఈ వర్క్ బుక్ ఆబ్జెక్ట్స్కి ఈ మొత్తం కూడా ప్రాపర్టీసు, ఈవెంట్స్, మెథడ్స్ అన్నమాట. ఓకే, క్లోజ్ చేస్తాం. మరి ఇక్కడ మీరు దీన్ని సేవ్ చేయాలి అనుకోండి. సేవ్ అని మామూలుగా కోడ్ రాసిన తర్వాత ఇట్లా సేవ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. సో సేవ్ అయిపోతుంది. ఇక క్లోజ్ చేయాలనుకోండి, మీకు ఆల్ట్ క్యూ కానీ లేదంటే క్లోజ్ అండ్ రిటర్న్ టు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో మరి ఇప్పుడు కొత్త వర్క్ బుక్ తీసుకున్నారు దీంట్లోనే. మరి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ బుక్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ వర్క్ బుక్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, వ్యూ మ్యాక్రోస్ లేదంటే ఆల్ట్ F11 దీంట్లోకి వెళ్ళండి. చూడండి, వర్క్ బుక్ 2 అనేది ఒకటి ఉంది, దాంట్లో ఏముంది? షీట్ ఒకటే ఉంది, దిస్ వర్క్ బుక్ అని ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి ఆల్రెడీ ఉన్నదేంటి? విబి ఎడిటర్ అనే వేరే వర్క్ బుక్ అనమాట. ఓకే, ఇది వేరు, ఈ వర్క్ బుక్ వేరు. మరి దీనికి సంబంధించి సపరేట్ కోడ్ మనం రాసుకోవచ్చు. మరి మీరు డైరెక్ట్గా కూడా ఇట్లా కూడా క్లోజ్ చేసేయచ్చు. మరి ఇక్కడ సేవ్ చేసేటప్పుడు మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే, ఇవి మ్యాక్రోస్ రాస్తున్నారు కాబట్టి, మ్యాక్రోస్ అంటే విబి ప్రోగ్రామింగ్, నథింగ్ బట్ సేవ్ యాజ్. ఇక్కడ లేదంటే సేవ్ చేసేటప్పుడే మీకు సేవ్ యాజ్ టైప్ ఇక్కడ
ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అనేది తీసుకొని సేవ్ చేయాలన్నమాట దేనైనా సరే. సో అప్పుడే దాంట్లో మ్యాక్రోస్ ఎనేబుల్ అవుతాయి. ఓకే, అలా సేవ్ చేసేటప్పుడు మామూలు వర్క్ బుక్ లాగా కాకుండా ఎక్సెల్ మ్యాక్రోస్ ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని సేవ్ చేయడం మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇది జనరల్గా మీరు మ్యాక్రోస్ లేదంటే వీబీ ఎడిటర్లో మీరు కోడింగ్ ఆ యొక్క ఎన్విరాన్మెంట్ దాని యొక్క కోడ్ రాసే విధానం. మరి నెక్స్ట్ సెషన్ నుంచి మీకు ఆ యొక్క వీబీ కోడింగ్ ఎలా రాయాలి ఆ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని దాంట్లో ఏమేమి ఉంటాయి వీబీలో అనేది మొత్తం చూస్తాం.